దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యమును ధ్యానిందాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. ప్రియులారి, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు జ్ఞానైన సొలొమోను ద్వారా దేవుడు వ్రాయించిన మాట. ప్రవర్తన అనేది ఎంతో విలువైనది మానవ జీవితానికి. ప్రవర్తనను బట్టే బ్రతుకు బాగుంటుంది, జీవితము బాగుంటుంది. గనుక ప్రవర్తన విషయములు అంటూ ఉన్నాడు. అది సరి అయినదైతే తన శత్రువు ఎవరైనా ఆ ప్రవర్తన చూసి మిత్రుడుగా మారిపోతాడు అని అంటూ ఉన్నారు. ప్రియులారా, అవును, దావీదు తరమబడుతున్నాడు, సౌలు తరుముతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు. తరుముతున్న దావీదు సౌలు చిక్కబడినప్పుడు సౌలు తంటున్నాడు, తండ్రి, నీవు నన్ను తరుముతూ ఉన్నావు, నేనేమి పాపం చేశానని? ఇదిగో ఈ రోజున నీవు ఈ గుహలో నాకు దొరికావు. నిన్ను చంపమని జనులు నన్ను ప్రేరేపించారు. ఆయన నిన్ను చంపక నీ వస్త్రమును మాత్రమే నేను కోసాను. నా ఎడల తప్పిదం ఏమీ లేదని నీవు గ్రహించాలి. ఇశ్రాయేలు రాజు ఎవరిని తరమటానికి వచ్చాడు? చచ్చని కుక్కనే కదా, మిన్నల్లిని కదా అని దావీదు బాధపడుతూ కేక వేసి చెబుతున్నప్పుడు దూరమున ఉన్న సౌలు విని ఆ మాటలు, దావీదు, నాయనా, ఈ పలుకు నీదేనా? నేను నీకు అపకారము చేయాలని, నీ ప్రాణము తీయాలని తరుముకుంటా అన్యాయముగా నేను వస్తూ ఉంటే నేను నీకు దొరికినా నీవు నన్ను విడిచిపెట్టావు. నా అపకార బుద్ధికి నీ ఉపకారమును బట్టి నేనెంతో చింతిస్తున్నాను, సిగ్గుపడుతున్నాను అని అంటూ ఉన్నాడు సౌలు. దావీదా, నాయనా, నిశ్చయముగా నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు. నేను చేసిన అపరాధమును బట్టి నా సంతతిని నువ్వు చంపవద్దు, ఏ కీడు చేయవద్దు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని దీవించాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దావీదు ప్రవర్తన విషపు చూపుతో ఉన్న, భయంకరమైన హృదయముతో ఉన్న సౌలును మార్చేసింది. గనుక మన ప్రవర్తన విషయంలో మనం ఏ విధముగా ఉన్నాము? ఇంకను కోపతాపాలను, అహంకారమును, గర్వమును విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో భక్తి జీవితాన్ని సాగుతూ ఉంటే అదేమాత్రం మంచిది కాదని ప్రభు సన్నిధిలో ప్రేమతో మనవి చేస్తున్నాను. క్షమించే దేవుడు, కరుణించే దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన మారాలి, మనలో ఉన్న చేదైన వెరులు తెగిపోవాలి. అప్పుడే దేవుడు మన ప్రవర్తన బట్టి మనకు మేలు చేస్తారు. ఎదుటి వారి ఎడల ఒక బలమైన సాక్షిగా ఉండి దేవుని సందులో గొప్ప వ్యక్తిగా మారతాము. అటువంటి దీవెన దేవుడు మనకి ఇవ్వాలంటే మన జీవితాన్ని మార్చుకోవాలి, ప్రభు కొరకు సమర్పించుకోవాలి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, దావీదు జీవితంలో మీరు చేసిన మేలు కొరకై వందనాలు. మా జీవితంలో కూడా మేలు చేసి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.